డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టెక్ వరల్డ్. టెలికాం కంపెనీలు మరొకసారి మన నెత్తిన భారాన్ని అయితే పెడుతున్నాయి. జియో తన రీఛార్జ్ ప్లాన్లను సవరించింది. రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మనము మినిమం రీఛార్జ్ ప్లాను 155 వేస్తున్నాము జియోకి. అది ఇప్పుడు 189కి పెరిగింది. అంటే ఇప్పుడు మినిమం రీఛార్జ్ మనము నంబర్ అది అలాగే ఉండాలంటే ప్రతి నెల 189 రూపాయలతో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ను బట్టి ఈ పెరుగుదల అనేది మినిమం 34 రూపీస్ నుంచి మ్యాక్సిమం 600 రూపీస్ వరకు పెంచారు. మనకి ఇక్కడ చూడొచ్చు 155 నుంచి 189. ఇదే మన కనిష్ట పెంపు 34 రూపీస్. ఇక ఇయర్ ప్లాన్లో మనకు 600 వరకు పెంచారు. అదేవిధంగా డేటా ఛార్జీలు కూడా పెంచారు. 1 GB డేటా యాడ్ ఆన్ ప్లాన్ 15 ఉంటే దాన్ని 19కి చేశారు. ఈ ధరలన్నీ కూడా జూలై 3వ తేదీ నుంచి మనకు అమల్లోకి వస్తాయి. ఒక్కసారి ఆ ధరల్ని గమనిద్దాము. మంత్లీ ప్లాన్స్ తీసుకుంటే మనకు మినిమం ప్లాన్ 155. ఇది మనకు 28 డేస్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 GB డేటా ఉంటుంది. ఇది 189కి పెరిగింది, అంటే 34 రూపీస్ పెరిగింది. నెక్స్ట్ మనకు 1 GB ప్లాను 209 రూపీస్ ఉండేది, అది 249 అయింది. 1.5 GB ప్లాను 239 ఉండేది, 299. అదేవిధంగా 2 GB పర్ డే ప్లాను 299 ఉండేది, 349. 2.5 GB పర్ డే ప్లాను 349 ఉండేది, 399. అదేవిధంగా 3 GB పర్ డే 399 ఉండేది, 449కి పెరిగాయి. ఇక 2 months ప్లాన్ తీసుకుంటే మనకు 1.5 GB పర్ డే 479 ఉండేది, అది 579 అయింది. అదేవిధంగా 533 ఉండేది, 2 GB పర్ డే ప్లాను 629 రూపీస్ అయింది. నెక్స్ట్ 3 months ప్లాన్, ఇవి మనకు ఫేవరెట్ ప్లాన్స్గా చెప్పుకోవచ్చు. మనకు 3 monthsకి అన్లిమిటెడ్ కాలింగ్ 6 GB డేటాతో 395 ఇచ్చేవాడు, ఇప్పుడు అది 479 అయింది. 1.5 GB డేటాతో 666 ఆఫర్ మనకు ఉండేది, 84 డేస్, అది 799 చేశాడు. 2 GB పర్ డే 719 ఉండేది, అది 859 చేశాడు. అదేవిధంగా 3 GB పర్ డే 999 ఉండేది, అది 1199 రూపీస్ చేశాడు. నెక్స్ట్ ఇంకా యాన్యువల్ ప్లాన్స్ తీసుకుంటే అన్లిమిటెడ్ కాలింగ్ 24 GB డేటాతో 336 డేస్కి మనకు 1559 రూపీస్ తీసుకునేవాడు, ఇప్పుడు అది 1899 అయింది. అదేవిధంగా 2.5 GB పర్ డే డేటాతో 2999 ప్యాకు 365 డేస్కి ఉండేది, అది 3599 అయింది. దాదాపుగా ఇక్కడ 600 రూపాయలు పెరిగింది. అదేవిధంగా డేటా యాడాన్స్ తీసుకుంటే 1 GB 15 నుంచి 19, 2 GB 25 నుంచి 29, 6 GB 61 నుంచి 69 అయ్యాయి. అదేవిధంగా పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా మనకు బైసైకిల్ 299 ఉండేది 349, 399 ఉండేది 449 అయ్యాయి. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. ఇప్పుడు మనకు 239 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ 5G వచ్చేది, అది ఇప్పుడు 2 GB పర్ డే ప్లాన్ వేసుకుంటేనే వస్తుంది. అంటే మనము అన్లిమిటెడ్ 5G రావాలంటే మనకు 2 GB పర్ డే అంటే మనకు 349 వేయాల్సి ఉంటుంది పర్ మంత్, లేదా 629 2 months ప్లాను, లేదా 859 3 months ప్లాను వేయాల్సి ఉంటుంది. దీనికంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తేనే మనకు అన్లిమిటెడ్ 5G అనేది వస్తుంది. ద న్యూ ప్లాన్స్ విల్ బి మేడ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3rd July 2024. సో 3rd July నుంచి మనకు ఈ రీఛార్జ్ ప్లాన్స్ అనేటివి అమల్లోకి వస్తాయి. సో మనకు అంతకంటే ముందుగానే రీఛార్జ్ చేసుకుంటే ఇదే ప్లాన్స్ వర్తిస్తాయి. కాబట్టి దాదాపుగా
మీకు అందుబాటులో ఉన్నంత రీఛార్జ్ చేసుకోండి. మ్యాక్సిమం 1 ఇయర్ వరకు చేసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ మనకు వడ్డీ వేస్ట్ అవుతుంది. సో 1 ఇయర్ వరకు అయితే చేసుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.